శ్రీ మనం కిడ్నీ సమస్యలకు సంబంధించి చాలాసార్లు మన ఛానల్లో మాట్లాడడం జరిగింది. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో గుప్తా గారు కూడా చాలాసార్లు కిడ్నీ సమస్యలపై మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వ్యూవర్స్ పదే పదే అడగడం వల్ల మనం ఇంకో వీడియో కూడా చేస్తూ ఉన్నాము. అంటే కిడ్నీ సమస్యలు రాకుండా ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు గుప్తా గారు చెప్పారు. ఇప్పుడు మరోసారి మనకి డీటెయిల్గా తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు. అసలు చిన్న ఏజ్లో కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి, రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళీ ఇంకోసారి గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతూ ఉండడం వల్ల జనాల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళు ఈ మీరిచ్చే ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, ఇంకా ప్రికాషన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఫస్ట్ ఈ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి చెప్తారా? చూడమ్మా, అదేంటంటే డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిక్ సెంటర్ ఇన్ ఇండియా. మా దానిలో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఆల్ డాక్టర్స్ ఆర్ అండర్ వన్ రూఫ్. వీఆర్ హ్యావింగ్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, కైరో డాక్టర్, సింగి డాక్టర్, all in one. Suppose husband want physiotherapy, wife want gynec doctor. So అందరు నేచురల్ డాక్టర్స్ అందరు ఒక రూఫ్లో ఉంటారు. ప్లస్ మా తన హెల్దీ రెస్టారెంట్ ఉంది, వీ గాట్ ఎ మిల్లెట్ రెస్టారెంట్ ఉంది. సో దట్ వీ సర్వ్ ఓన్లీ ద మిల్లెట్స్, వీ సర్వ్ ఓన్లీ ద నేచురల్ ఫుడ్. డిసీజ్ వైజ్ ఇస్తాం. సపోజ్ వెయిట్ లాస్కి సపరేట్ ఫుడ్ ఇస్తాము, డయాబెటీస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తాము, కిడ్నీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తాము. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అంటే వెల్నెస్ సెంటర్ త్రూ మీరేమో ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఒక మా హోమియోపతి డాక్టర్ చూస్తారు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు. హోమియోపతి డాక్టర్ విల్ గివ్ హోమియోపతిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్ డాక్టర్ విల్ టెల్ ఏమేం థెరపీస్ చేయాలో చెప్తారు. యోగా డాక్టర్ విల్ టెల్ అతనికి ప్రాబ్లం ఏముంది, ఏమేం యోగా ఎక్సర్సైజ్ చేయాలో చెప్తారు. అవర్ నేచురోపతి డాక్టర్ విల్ టెల్ అతని ఫుడ్లో ఏం తింటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి. సో ఆల్ విల్ టుగెదర్ విల్ counsel the patient. We start the treatment in our center. Okay, and what about the medicines also we give according to the problem. అతని ప్రాబ్లం బట్టి అతని ప్రాబ్లం ఆయుర్వేదంలో తక్కువ అవుతుందంటే ఆయుర్వేదంలో ఇస్తాం. అతని ప్రాబ్లంలో హోమియోపతిక్, సపోజ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్స్ ఉన్నాయి, ఎగ్జిమాస్ ఉన్నాయి, కాన్ ఉన్నాయి, హోమియోపతిక్లో బాగా ఎఫెక్టివ్ మెడిసిన్స్ వినో హోమియోపతిక్ ఇద్దాం. అతనికి మెడిసిన్సే అవసరం లేదు, ఓన్లీ ఫుడ్ తోనే కంట్రోల్ చేయాలనుకోండి, వి ఓన్లీ గివ్ ద ఫుడ్ ఆల్సో. అలా సో ఎన్ని రకాల జబ్బులకి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మేమైతే చూడండి మా వీఆర్ ట్రీటింగ్ ఫర్ డయాబెటీస్ చేస్తున్నాము, కిడ్నీ ఫెయిల్యూర్ చేస్తున్నాము, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, ఇన్ఫర్టిలిటీ, వెయిట్ లాస్ గురించి చేస్తున్నాము. సో మెనీ డిసీజెస్ ట్రీట్ చేస్తున్నాము. ఈ మధ్యలో పాస్ట్ ఒక 5 years నుంచి మా దగ్గరికి పేషెంట్స్ రోజు ఒక 40-50 పేషెంట్స్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్సే వస్తున్నారు. అరౌండ్ ద వరల్డ్, యూఎస్ నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వస్తున్నారు, బాంబే నుంచి వస్తున్నారు. ఎందుకంటే అలోపతిక్లో కిడ్నీ ప్రాబ్లమ్స్కు ఒకసారి వాళ్ళు డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత దే ఓన్లీ టెల్ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు. ఎంతోమంది మన ఒక తను వచ్చాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 21 years. అతనికి సడన్గా 3 months కిందనే కొంచెము వామిటింగ్ లాక్ వచ్చేసింది. సడన్గా తెలియలేదు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే 85%, 90% డ్యామేజ్ అయిన తర్వాతనే బయటపడుతుంది. సో డాక్టర్ గారు, అలోపతి డాక్టర్ చెప్పారు మీకు డయాలిసిస్ చేయాలని. నేను ఐఎమ్ గోయింగ్ టు జాబ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, నాకు డయాలిసిస్ అంటున్నారు, వాట్ ఈస్ దిస్? అతనికి డయాలిసిస్ ఇష్టం లేదు. సో ఈ కేమ్ టు అవర్ సెంటర్. సో ఈ న్యాచురల్ థెరపీస్ వల్ల ఎన్నో వేల మంది కేసెస్ ట్రీట్ చేశాము. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతను టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. అతని క్రియాటిన్ ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, మిగతా పారామీటర్స్ అన్నీ చూసేసి మళ్ళీ మా ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పారామీటర్స్ అన్నీ టెస్ట్ చేస్తాం. మా దగ్గర 90 to 95% రిజల్ట్స్ ఉన్నాయమ్మా. జనరల్గా పేషెంట్ ఏమంటున్నారు, డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చినాక నాకు ఆకలి అవుతుంది, వాపు తక్కువ అవుతుంది, నాకు కొంచెం యూరియా తక్కువ అవుతుంది, క్రియాటినిన్ తక్కువ అవుతుంది, ఆయాసం తక్కువ అవుతుంది. మన ఒక పేషెంట్ ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా సాయంకాలమే డయాలిసిస్ చేయమన్నారు, అంత వాపు ఉంది, ఆయాసం ఉంది. సో ద పేషెంట్ ఈజ్ నాట్ అఫోర్డబుల్. డయాలిసిస్ ఇట్ కాస్ట్ మినిమం 3,000 to 5,000 అవుతుంది పర్ సిట్టింగ్. వారంకు 3 సార్లు అంటే ఇట్లే 15,000 వరకు అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ టీడీఎస్ ప్రొసీజర్ ఆల్సో. పేషెంట్కు డయాలిసిస్ ఇష్టం లేదు, డాక్టర్ గారు ఏమైనా చేయలేదంటే మా టీం అందరం వీ హ్యాడ్ ఎ మీటింగ్, వీ గాట్ ఎ కోర్ డాక్టర్స్ మీటింగ్ ఉంటుంది. మేమందరం డిస్కస్ చేసాము, అతనికి చెప్పాము ఒక 3 days ట్రై చేయండి అంటే 3 daysలో అతనికి 70% తక్కువ ఉంది. స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, స్వెల్లింగ్ తక్కువ ఉంది, ఆయాసం తక్కువ ఉంది,
ముఖంలో వాపు తక్కువ అగైన్ వాళ్ళ అంటే వితౌట్ గోయింగ్ ఫర్ డయాలసిస్. వితౌట్ గోయింగ్ ఫర్ డయాలసిస్. ఓ గ్రేట్. మా హాస్పిటల్లో మేము ఒక నేషనల్ డయాలసిస్ రూమ్ డెవలప్ చేసాం. నేషనల్ డయాలసిస్ రూమ్ ఏంటది? అదేందమ్మా అంటే ఒక మెడికేటెడ్ రూమ్ ఉంటుంది. దానిలో ఒక 10 నిమిషాలు 10 నుంచి 13 నిమిషాలు కూర్చోవాలి అంతే. మీరు కూర్చుంటే 800 ml టు 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. ఆ స్వెట్ నుంచి మన ఇస్ నేషనల్ డయాలసిస్. యూరియా తక్కువైతుంది, క్రియాటిన్ తక్కువైతుంది, టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, పేషెంట్ ఫీల్ మోర్ బెటర్, మచ్ బెటర్ ఆల్సో. అట్లా మా దగ్గర ఈ కిడ్నీ పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఒక 30 to 40 ట్రీట్మెంట్స్ డెవలప్ చేశాము. నేషనల్ డయాలసిస్ మేము కిడ్నీ ప్యాక్ చేసాము. కిడ్నీ ఏరియాలో మెడిసిన్స్ మెడికేటెడ్ పేస్ట్ పెడతాం. సో దట్ కిడ్నీ ఏదైతే పనిచేయడం లేదు రీజనరేట్ అవుతుంది. అన్ని నేషనల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు డయాలసిస్ కి సబ్స్టిట్యూటా మీ దగ్గర ఇచ్చే? ఎగ్జాక్ట్లీ తప్పకుండా. ఇవన్నీ నేచురల్ సబ్స్టిట్యూట్ కాబట్టి బెటర్ కదా. ముందు మాది ట్రై చేయండి. కాకుండా ఎనీ టైమ్ యూ కెన్ గో ఫర్ డయాలసిస్. కాబట్టి మా దగ్గర వచ్చే వాళ్ళందరికీ డయాలసిస్ ముందు స్టేజ్ వస్తే బెటరు. డయాలసిస్ లేట్ ఎంత మా దగ్గరికి ఎంత పేషెంట్ తెలిసిన ఒకవేళ అతనికి కిడ్నీ ప్రాబ్లం తెలిసిన వెంటనే మా దగ్గరకు వచ్చారనుకోండి, ట్రీట్మెంట్ విల్ బి ఫాస్టర్, తొందర తగ్గుతుంది. లేట్గా బీమారి ముదిరిన తర్వాత వచ్చారనుకోండి అతనికి కష్టం. ఇంతకుముందు ఎంత ఉండేనమ్మా మీకు? 2.7 దట్ ఈస్ ఆన్ 23rd March. ఆఫ్టర్ 20 days now they see now it is 1.7. మేడం ఇస్ ఇట్? ఏ ఇష్యూతో వచ్చే అదే అన్న చెప్పారండి. వస్తే కొంచెం పెరుగుతుంది వచ్చాను. ఎన్ని రోజులు? 1 year అవుతుందా? ఎక్కువ నాకు పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందని వచ్చాను. ఆ ట్రీట్మెంట్ చేస్తాను. నేను నాతో పాటు రిలేషన్స్ కూడా తీసుకొచ్చాను. అక్కడ ఫేమస్ కోసం ఇచ్చాను. వాళ్ళు ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ చాలా బాగుంది అంటే ఇక్కడ పంచకర్మ చాలా బాగా చేస్తున్నారు. ఆయుర్వేదం తీసుకున్నాను. ఆయుర్వేదం కూడా చాలా బాగుంది. బాగా అంటే ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండట్లేదు. కొంచెం హార్ట్ పేషెంట్ కదా, స్ట్రెస్ అవన్నీ ఏం లేదు. చాలా బాగుంది. సో మేము జనరల్గా మా హాస్పిటల్ అమ్మ కిడ్నీకి మేము రీసెర్చ్ చేసాము. 3 వెజిటబుల్స్ ఇస్తున్నాం. ప్రేక్షకులు అందరికి తెలుసు, వాళ్ళ కొత్త ప్రేక్షకులు చాలా మంది చూస్తుంటారు, డిఫరెంట్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 3 వెజిటబుల్స్ ఇస్తాము కిడ్నీ పేషెంట్స్కు. మధ్యాహ్నం ఏమో ఒక సొరకాయ ఫుల్ ఇచ్చేస్తాము, ఒక బీరకాయ ఇచ్చేస్తాము. మార్నింగ్ ఏమో ఇది ఇచ్చేస్తాం, లెట్యూస్ ఇస్తాం. లెట్యూస్ మాది ఇది మన రాడిష్ ఈ ఆకు కూడా ఇంపార్టెంట్. ఆ మధ్య కాలంలో జ్యూస్ చేసుకుంటారు జనరల్ గా ఏంటంటే ఆకు పడేసేస్తారు. దిస్ లీఫ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లం. ఆకు అనేది మేము కుక్ చేసేస్తాం. కుక్ చేసి వెరీ టేస్టీగా చేసేస్తాం. దీంతోనే మేము సూప్ చేస్తాము, కర్రీ చేస్తాము, మల్టిపుల్ చేస్తాం. సొరకాయ, బీరకాయ, దిస్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా దాంట్లో. జనరల్ గా ఇవి ఎవ్రీడే ఇస్తాం. ఒక 20 days ఇస్తాం. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఇవన్నీ తినే ఎవ్రీడే ఇవన్నీ తీసుకున్నాక ఎందుకు అంటే రోజు అంటే మీ కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణము 4 అమ్మా. ఫస్ట్ ఒకటేమో ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఇంకోటి షుగర్ ఉంటుంది కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అప్ ఉంటుంది, అప్ డౌన్ లో కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. చాలా మందికి హెడేక్, టెన్షన్, బీపీ ఉంటుంది. ఎన్నేళ్ల నుంచి బీపీ ఉంటుంది కానీ వాళ్ళు టెస్ట్ చేసుకోడు. సడన్ గా టెస్ట్ చేస్తే హై బీపీ ఉంటుంది. ఆ లోపల కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. అండ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్, ఆల్ ద కాజెస్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ రాంబాణం లాగా పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో వాడతారు ఇది. దీన్ని కొత్తిమీర అంటారు. ఇది డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. కిడ్నీలో ఉన్న నాట్ ఓన్లీ దిస్, మన కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వారంకి 2 సార్లు వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. క్లెన్స్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ ఫామ్ కాదు దీనివల్ల. ప్లస్ కిడ్నీ క్లెన్స్ అవుతుంది. ఇది సింపుల్. చాలా మంది మన ఒక కెనడా నుంచి వచ్చారు పేషెంట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దే డోంట్ అండర్స్టాండ్. దే సైడ్ మనం గ్రైండ్ చేసి చట్నీ చేయమంటున్నాం, వాళ్ళు నోట్లోనే గ్రైండింగ్ చేస్తున్నారు. దే టేక్ దిస్ కొరియాండర్ అండ్ గ్రైండ్ ఇట్. సో ఇలా ముందర పెట్టేసుకొని స్లోగా గ్రైండ్ చేసుకుంటున్నారు. ఆమెకు 6 months ఆమెకు క్రియాటినిన్ వాస్ 15 ఏమో ఉండే.
మా ట్రీట్మెంట్ ఒక 2 months ఏమో తీసుకున్నారు. 2 monthsలో ఆమెకు అరౌండ్ అబౌట్ 7 or 8 అయిపోయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆమెకు డాక్టర్స్ మళ్ళీ కెనడాకి వెళ్ళి మెసేజ్ పెట్టింది. సే దట్ డాక్టర్స్ నౌ దే ఆర్ సెల్లింగ్ దట్ నో నీడ్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇస్ GFR ఇంప్రూవ్డ్, ఇస్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్డ్, ఇస్ ఆల్ ద బాడీ పారామీటర్స్ ఆర్ ఇంప్రూవ్, హిస్ కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ అయిపోయింది. సో వీ గాట్ పేషెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్, మెనీ డాక్టర్స్ ఆల్సో కమింగ్, MBBS డాక్టర్స్, MD డాక్టర్స్, సో మెనీ పేషెంట్స్ కమింగ్. ఈవెన్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ టు అస్. ఎందుకంటే అలోపతిలో తెలుసు దిస్ ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో కిడ్నీ డబ్బులు ఉన్నా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఒక డోనార్ కూడా కావాలి. మళ్ళీ డోనార్ దొరికిన తర్వాత దానికి మ్యాచింగ్ కలవాలి. సో ఇవన్నీ లేకుండా మేమేంటంటే ఓన్లీ 90% మంది ఎక్స్టర్నల్ థెరపీస్ చేస్తాం. ఇంటర్నల్గా వాడే మెడిసిన్ చాలా తక్కువ. ఎక్స్టర్నలే కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మేము సర్జరీ చేయము, ఆపరేషన్ చేయము, కట్ చేయము. కాబట్టి ఆల్ ద ఈజీ ట్రీట్మెంట్. సో మీకు ఇంకొక మీ ప్రేక్షకులకు ఆల్రెడీ చెప్పాను, ఇది జ్యూస్ రికమెండ్ చేస్తాం ప్రతిరోజు. దీన్ని బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటారు, ఇంగ్లీష్లో యాష్ గార్డ్ అంటారు. మేము దీంతో కర్రీ చేస్తాము, ప్లస్ జ్యూస్ రికమెండ్ చేస్తాము. కిడ్నీ క్లెన్స్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, ఈవెన్ హార్ట్ కూడా, ఈవెన్ ఎవరికైనా హై కొలెస్ట్రాల్ ఉంది, హై ట్రైగ్లిజరిడ్స్ ఉంది, ఇది జ్యూస్ తాగడం వల్ల ఇట్ ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. థైరాయిడ్ కి కూడా వర్క్ చేస్తుంది అంటారు కదా, ఇది కొత్తిమీర థైరాయిడ్ కు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొత్తిమీర ప్లస్ ధనియాలు నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి తీసుకుంటే 6 monthsలో మీకు థైరాయిడ్ రివర్స్ అయిపోతుంది. మాతో చాలా పేషెంట్స్ ఉన్నారు. ప్లస్ మాతో థైరాయిడ్ యోగా చూపిస్తాం, ఎక్సర్సైజ్ చూపిస్తాము. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మేము ఏం చేసామంటే అమ్మా, మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని ఒక డెవలప్ చేసాం. కిడ్నీ డీటాక్స్ పౌడర్, దీనిలో అన్ని గోకురు, గిలాయ్, సోంఫ్, అన్ని రకాల హర్బ్స్ ఉన్నాయి. ఇంట్లో దొరికేది కాంబినేషన్లో ఉన్నాయి. ఇది ఒక 5 spoons 1 liter వాటర్లో నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఆ లీటర్ వాటర్ దినమంతా తాగమంటున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్, take this detox water whole day for at least for 1 month or 2 months, so that kidney detox అవుతుంది, క్లెన్స్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, లివర్. ఎందుకంటే ఇవన్నీ దీనిలో ఉండేటివన్నీ ఇంట్లో ఉండేవి. జీరా ఉంది, ధనియా ఉంది, సోంపు ఉంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి మొత్తం తీసుకున్న తర్వాత ఫార్ములేషన్ ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో కిడ్నీ వాళ్ళకి ఏందమ్మా అంటే మేము వెజిటేబుల్స్ అనేది కర్లర్డ్ వెజిటేబుల్స్ ఇస్తాం. దిస్ వెజిటబుల్స్ ఫర్ ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. దీనిలో పొటాషియం తక్కువ ఉంటుంది. అంటే అక్కడ వెల్నెస్ సెంటర్ లో ఉండాలా పేషెంట్? వీ గాట్ ఆప్షన్ ఆల్సో. సపోజ్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, US నుంచి వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 30 members వీ గాట్ ప్రొవిజన్. ఈ మధ్యలో లేకుండా బయట నుంచి వచ్చి మా వెల్నెస్ చుట్టూ హోటల్స్ అన్ని ఫిల్ అప్ అయిపోతున్నాయి. సో డాక్టర్ గారు హోటల్లో ఉండే బదులు మీరే కొంచెం స్టార్టెడ్ ఒక 30 members కు వీ మేడ్ ఏ స్మాల్ సింపుల్ అకామిడేషన్. ఎందుకంటే హోటల్కి వెళ్ళి రావాలే కష్టము అని చేసేసాం. ఇంకోటి ఏదమ్మా, ఇది అందరికి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను పేషెంట్స్ అందరికీ, దీన్ని కార్న్ సిల్క్ అంటారు, జుట్టు అంటారు, కరెక్ట్? మనం మొక్కబుట్ట తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, పడేసేస్తారు, కరెక్ట్? దీన్ని మేము ఏం చేసాం, కిడ్నీ పేషెంట్స్ రీసెర్చ్ చేసాం. ఒక 50 grams కార్న్ సిల్క్ వాటర్ 1 liter వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేయాలి. 1 liter షుడ్ బికమ్ 500 ml. దెన్ డ్రింక్ హోల్ డే. వారంకి ఒకసారి, వారంకి 2 సార్లు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కాళ్ళలో వాపు తక్కువవుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఒక పేషెంట్ మన స్కిన్ ప్రాబ్లమ్ కూడా ట్రై చేశాడు, ఆయన స్కిన్ ప్రాబ్లమ్ కూడా తగ్గిపోయాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మొక్కబుట్ట ఇంట్లో తెచ్చుకున్నప్పుడు మొక్కబుట్ట తినేసి పడేయకుండా ఆ రోజు మొక్కబుట్ట సిల్క్ డికాక్షన్, ఎనీబడి కెన్ టేక్. వాట్ ఈస్ దర్? డీటాక్స్ ద కిడ్నీ, డీటాక్స్ ద బాడీ ఆల్సో. సో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కెన్ టేక్. దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మన వెజిటబుల్స్ తోనే ఎన్ని రోగాలు తగ్గించుకోవచ్చు. మేము అక్కడ గ్రీన్ డయాబెటీస్, ఎందుకంటే డయాబెటీస్ నుంచే వస్తాయి. మేము అక్కడ చాలా మందికి గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేస్తాము. ఇదేమో ఒక బంచ్ ఏమో కొత్తిమీర, ఒక బంచ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అండ్ ఆల్సో we also add little palm leaves also. Plus we also add one green. ఇవన్నీ గ్రీన్ కదా, ఇది కూడా గ్రీన్ యాపిల్ ప్లస్ గ్రీన్. ఇది జ్యూస్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కు, లివర్ పేషెంట్స్కు సో నైస్. బిఫోర్ 1 hour బిఫోర్
we recommend to give a glass of juice of this బిఫోర్ క్లోరోఫిల్ ఫుడ్ ఉంటుంది బిఫోర్ ఫుడ్ 1 అవర్ బిఫోర్ ఫుడ్ కానీ మార్నింగ్ కానీ ఓకే తీసుకోవడం వల్ల ఆకలి బాగా అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనరల్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఒకవేళ గ్రీన్ యాపిల్ లేదనుకోండి, రెడ్ యాపిల్ ఆల్సో ఓకే, బట్ గ్రీన్ ఆల్ గ్రీన్ దిస్ ఆల్సో గ్రీన్ ఈజ్ గుడ్. ఓహో సో ఇవన్నీ సింపుల్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది మన బాడీకి. సో వీ హావ్ టు టేక్ కేర్ ఎవ్రీవేర్. మన సింపుల్ మనం ఇవన్నీ మనం కొనాల్సిన అవసరం లేదు. ఇండియాలో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఉంటాయి. రెగ్యులర్ గా వాడతారు ఇవి. కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఇంతకుముందు యూఎస్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుండే, ఇప్పుడు నౌ ఇండియా ఆల్సో అవైలబుల్. లెట్యూస్ అంటారు దీన్ని. యా జనరల్గా ఇండియాలో చెప్పండి దేనిలో వాడతారు, బర్గర్లో పిజ్జాలలో వాడతారు ఎక్కువ, అవును, కరెక్ట్. అది ఒక లీఫ్ పెడతారు. అవును వీ గివ్ టు ద పేషెంట్, ఇంత క్వాంటిటీ ఇస్తాం మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్కు. దీనివల్ల ఫైబర్ ఉంటుంది, దీనివల్ల డైజెషన్ బాగా అవుతుంది. ఇది కుక్ చేసి దానిలో ఉన్న అవి ప్రోటీన్స్ జస్ట్ వీ డోంట్ కుక్ ఇట్, వీ గివ్ ఓన్లీ లైక్ ఎ సలాడ్. కొంతమంది పచ్చివి తినాలంటారు, కొంతమంది ఇది తినొద్దంటారు. ఇది తీసుకోవచ్చు, దిస్ లెట్యూస్ మాత్రం తినొచ్చు. ఓకే మేము ఏం చేస్తామన్నమా, ఎనీ వెజిటబుల్ను ఫస్ట్ కొంచెం బేకింగ్ సోడాలో నానబెట్టేస్తాం, ఆర్ టర్మరిక్ నానబెట్టేసేసి ఒక 20 minutes 30 minutes నానబెట్టేసి అవన్నీ మన పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఉన్న అన్ని క్లీన్ చేసేసి మళ్ళీ తర్వాత అప్పుడు పేషెంట్స్కి వాడతాం మేము. ఇంట్లో కూడా ఏంటంటే పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవడానికి బేకింగ్ సోడా ఇస్ ద బెస్ట్. ఒక 1 liter ఒక టబ్లో బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసేసి వెజిటబుల్స్ అన్ని సోక్ చేసి క్లీన్ చేసి అప్పుడు వాడడం వల్ల బెటర్. దానివల్ల పెస్టిసైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక 500 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, 500 years నుంచి వాడుతున్నారు కిడ్నీ సమస్యలకు. ఇదేమో వేపాకు, ఇదేమో రావి ఆకు, కరెక్ట్. ఇదేమో వేపాకు, ఇదేమో రావి ఆకు. రావి ఆకు వేపాకు, ఐదు ఆకులేమో వేపాకు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల యూరియా తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కాళ్ళ వాపులు తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ఎనీబడి కెన్ టు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు రోజు 2 సార్లు తీసుకోండి. కిడ్నీ ఎనీబడి కెన్ టేక్, ఇట్ హ్యావ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, డీటాక్స్ అయిపోతుంది. చూడండి వేప ఆకు వల్ల మేము 100 ప్రాబ్లమ్స్కి ఇస్తున్నాం, స్కిన్ ప్రాబ్లమ్కి ఇస్తున్నాము, కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఇస్తున్నాము, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇస్తున్నాము, క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నాము. సో మెనీ మల్టీపర్పస్గా పనిచేస్తుంది. ఇంకోటి మా దగ్గర ఈవెన్ ఈ ఆకు, సపోజ్ ఆకు తినాలంటే కష్టం అనుకోండి, ఇంత ఆకుతోన ఒక చిన్న టాబ్లెట్ చేస్తున్నాం. ఒక ఇంత ఆకు బదులు స్మాల్ టైనీ టాబ్లెట్. సో ఇఫ్ యూ టేక్ ద టాబ్లెట్ ఈజ్ ఈక్వల్ టు 100 leaves. ఈజీ కదా. ఇంకోటి రామబాణం లాగా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరు వాడాల్సిందమ్మా. ఇది చాలా అందరు పచ్చి పసుపు అంటారు, ఇది న్యాచురల్ యాంటీబయాటిక్. ఇది ఓకే, పచ్చి పసుపు వేరు, అల్లం వేరు సార్. అల్లం వేరు, దానేమో జింజర్. మామూలుగా పసుపు ఇంట్లో వాడతారు కదా, ఇది డ్రై అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేస్తారు. ఇది ఈజ్ మోర్ ఎఫెక్టివ్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఇంట్లోకి వెజిటబుల్ షాప్లలో దొరికిపోతుంది, సరేనా. ఇది మామూలుగా ఒక పీస్ తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇట్ వర్క్ లైక్ అన్ యాంటీబయాటిక్. మీ ఇంట్లో కూడా పసుపు బదులు ఇదే వాడండి. ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఆల్సో, మోర్ న్యూట్రిషన్ ఆల్సో, మీ యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. సో మెనీ మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో మనం కిడ్నీ పేషెంట్స్కి మేము ప్రతిరోజు ఇస్తాము, ఆల్మోస్ట్ ఒక 5 to 10 grams ఇస్తాము. కిడ్నీ పేషెంట్స్కు గార్లిక్ కూడా చాలా ఇస్తాం మేము. బాయిల్డ్ ఆమ్ల వైటమిన్ సి, ఎట్లా వైటమిన్ సి తీసుకున్నా పర్లేదు, వైటమిన్ సి ఆల్సో వెరీ వెరీ గుడ్ అమ్మా. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మేము ఆకుప్రెషర్ బాల్స్ ఇస్తాం, ఇలా రోజు ఇలా చేసుకోవడానికి. మా దగ్గర కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా టఫ్ కాబట్టి మా తన 100s of ways ఉన్నాయి. ఇలా ఆకుప్రెషర్ ఉంది. ప్లస్ మేము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాము, కిడ్నీ మనం నొప్పి లేచింది అనుకోండి, మనం కాపుతాం, కరెక్ట్, హాట్ వాటర్ బ్యాగ్తో కాపుతాం. అలానే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. అందు గురించి మేము 2 బ్యాగులు ఇస్తాం కిడ్నీ పేషెంట్స్కు. ఒక దానిలోనేమో హాట్ వాటర్ పోయాలి, ఒక దానిలోనేమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్, ఓకే, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ పెట్టేసేసి మేము ఇలా ఇచ్చేస్తాం. మేము వి డెవలప్ సమ్ క్లాత్, వెట్ క్లాత్ అలా చేసి పెట్టేసేసి ఒక 1/2 hour ఇది పెట్టేసేసి మళ్ళీ దీని మీద నుంచి ఇంకో క్లాత్ ఇస్తాం. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది పెట్టేసుకొని ఒక 1/2 hour పెట్టడం వల్ల
హాట్ వాటర్ బ్యాక్ సైడ్, కోల్డ్ వాటర్ ఫ్రంట్ సైడ్. కిడ్నీకి మన వాపు ఉన్న తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ దిస్ ఇస్ ఎ ప్యూర్ నేచర్ క్యూర్ ట్రీట్మెంట్. ట్రాన్స్‌ప్లాంట్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి అవునమ్మా, అవును. వాళ్ళని ట్రీట్ చేయగలరా మీరు? తప్పకుండా మేము చేస్తున్నాం. చాలా మంది చేస్తున్నాం. ఎవరైతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అన్నారో వాళ్ళు కూడా మాతోనికి చాలా మంది పేషెంట్స్ వచ్చారు. ఆ! వాళ్ళు కూడా వాళ్ళ కండిషన్ బట్టి మేము మా డాక్టర్స్ అందరూ అసెస్ చేస్తారు. అతనికి మేము ట్రీట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? హ్మ్. ఎలా ఉంది? కండిషన్ ఎలా ఉంది? హ్మ్. దాన్ని బట్టి మేము హెల్ప్ చేస్తాం. హ్మ్. ఎవరైతే అందు గురించి మన ప్రేక్షకులందరికీ ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్టింగ్‌లోనే మా దగ్గరికి అందరూ ఇప్పుడు క్రియాటినిన్ నార్మల్ ఈజ్ 1.4 అమ్మా, 1.3 హ్మ్. అందరూ క్రియాటినిన్ 8, 9, 10 వాళ్ళు వస్తున్నారు. అంత మొత్తం ఎండ్ స్టేజ్‌లో వస్తే మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. హ్మ్. అందు గురించి కొంచెం స్టార్టింగ్‌లో వచ్చారనుకోండి, మీ కిడ్నీ ప్రాబ్లమ్ డిటెక్ట్ అయింది అడిగే హ్మ్. నెఫ్రాలజిస్ట్ బదులు మాతోనికి వచ్చామనుకోండి, మేము యోగా చేపిస్తాము, డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము. మా టీమ్ అందరూ అసెస్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి తొందరగా రిజల్ట్ అవుతుంది. హ్మ్. వాళ్ళతోనికి వెళ్ళారనుకోండి, మందులు వాడాలి, తర్వాత 2-3 అవుతుంది, 3-4 అవుతుంది, 4-5 అవుతుంది, తర్వాత 7 అవుతుంది, తర్వాత ఫైనల్లీ ద డాక్టర్స్ విల్ టెల్, అమ్మా నీకు క్రియాటినిన్ చాలా పెరిగిపోయింది, యూ హ్మ్. గో ఫర్ డయాలిసిస్ అంటారు. అంత పాడైపోయిన కిడ్నీ కూడా మళ్ళీ నార్మల్‌గా మళ్ళీ అవుతుందా? నార్మల్ చేస్తున్నాం. ఎలా పాసిబుల్ అంటే ఆల్ విత్ ద న్యాచురల్ థెరపీస్, న్యాచురల్ హ్మ్. మెడిసిన్స్ విత్ హ్మ్. యోగా. హ్మ్. మేము ఒక కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ డెవలప్ చేస్తాం. కిడ్నీ ఆక్సిజన్ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్. చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్‌లో నాట్ ఓన్లీ కిడ్నీ, మన హ్మ్. చిన్న పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. మన చిన్న బాబు వచ్చాడు. హ్మ్. అతను వాళ్ళ ఓన్లీ 4 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. సడెన్‌గా అతనికి ఎక్సెస్ యూరినేషన్ అవుతుంది. సడెన్‌గా ఫీవరిష్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికెళ్తే చిన్న బాబు 4 ఇయర్స్ బాబుకు టైప్ డయాబెటిస్ 1 స్టార్ట్ అయింది. డయాబెటిస్. ఆ! మన డయాబెటిస్ డాక్టర్స్ చెప్పారంటే, మీ బాబుకి ఇన్సులిన్ లైఫ్ లాంగ్ వాడమని చెప్పారు. హ్మ్. సో, మా సెంటర్‌కొచ్చేసి పాపం వాళ్ళ మదర్ ఏడ్చుకుంటూ వస్తుంది. పాపం హ్మ్. బాధపడుకుంటూ. హ్మ్. సో, ఎందుకంటే ప్రతిరోజు ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఇంట్లో అందరూ బాధపడతారు. సో, హ్మ్. మా వెల్‌నెస్ సెంటర్‌కొచ్చేస్తే మేమందరం టీమ్ అందరం అనాలిసిస్ చేసేసి మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్‌లో 75% తగ్గుంది. అంటే ఈ హ్మ్. టైప్ 1 అత్ డయాబెటిస్ కూడా టైప్ తగ్గిస్తారా 1 మీరు? డయాబెటిస్ కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ అతను 18 యూనిట్స్ తీసుకునేవాడు, ఇప్పుడు 1 యూనిట్, 1 ½ యూనిట్ తీసుకుంటున్నాడు. మాదేందంటే R&D యూనిట్ ఉంది మాది హరిద్వార్‌లో. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 300 డాక్టర్స్ వర్క్ చేస్తారక్కడ. హ్మ్. సో, మా R&D యూనిట్ ఉంది. చాలా రిసర్చ్ చేస్తున్నాం ఈ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి. ఎందుకంటే ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాలంటే హ్మ్. ఫాదర్‌కి పెయిన్‌ఫుల్, మదర్‌కి పెయిన్‌ఫుల్, ఆ హ్మ్. చైల్డ్‌కి కూడా పెయిన్‌ఫుల్. అవును. సో, అంతే గదా! ఇటువంటి ఇంకోటి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే చాలా మందికి నొప్పులు, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి ఉంటుంది. వాళ్ళు లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. మా హ్మ్. వెల్‌నెస్ సెంటర్‌కొస్తే ఆల్మోస్ట్ ఒక 1 ఆర్ 2 మంత్స్ లోపలనే రిలీవ్ అయిపోతుంది. హ్మ్. డైటు, ఎక్సర్సైజు, యోగా, ఫుడ్డు అవన్నిటితోన వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రికవరీ చేసేసుకోవచ్చు. హ్మ్. చాలామంది బ్యాక్ కంప్రెషన్ వాళ్ళు వస్తున్నారు ఈ మధ్యల. హ్మ్. స్పైనల్ కార్డ్ కంప్రెషన్, డిస్క్ కంప్రెషన్ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏందంటే డాక్టర్ సర్జరీ చేయమంటున్నారు. సర్జరీ అంటే ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఇంకోటేంటి, సర్జరీ జరిగిన తర్వాత ఒక 4, 5 మంత్స్ రెస్ట్ తీసుకోవాలంటారు. వాళ్ళకి ఈ మధ్యలో మేము శృంగి ట్రీట్మెంట్ అని కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. స్వింకీ. శృంగి అని ఒక 500 ఇయర్స్ ఓల్డ్ ట్రీట్మెంట్ నార్త్ ఇండియాలో చేస్తారు. హ్మ్. మా R&D యూనిట్ ఢిల్లీలో మా హరిద్వార్‌లో హ్మ్. రిసర్చ్ చేశారు ఇది. మా హ్మ్. హాస్పిటల్‌లో కూడా శృంగి ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎవరికైతే డిస్క్ కంప్రెషన్ ఉందా, లో బ్యాక్ పెయిన్ ఉన్నా తప్పకుండా ఆ శృంగి ట్రీట్మెంట్ వల్ల ఇమ్మీడియేట్‌గా ఒక 2, 3 వీక్స్ లోపలనే పేషెంట్‌కు పెయిన్స్ రిలీఫ్ అయిపోతున్నాయి. పేషెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే. సో, ఫైనల్ కన్క్లూజన్ ఏందంటే, మన ప్రేక్షకులందరికీ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిన వెంటనే, తెలిసిన వెంటనే మమ్మల్ని సంప్రదించేసేసి ట్రీట్మెంట్ లేకున్నా అట్‌లీస్ట్ మా కిడ్నీ ఎక్సర్‌సైజెసు, ఆ ఫుడ్డు అడ్వైస్తోనే చాలామంది తగ్గిపోతున్నారు. చాలామంది అంటారు, డాక్టర్ గారు మాకు ఏం వద్దండి, ఒట్టి ఎక్సర్సైజే చెప్పండి అంటే, మేము ఎక్సర్సైజ్ చెప్తున్నాము, యోగా చెప్తున్నాను, డైట్ చెప్తున్నాను. మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో తగ్గిపోతుందండి. హ్మ్. సో, మీరు తప్పకుండా మన ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిన వెంటనే మా అతనికొస్తారనుకోండి. డిటెక్ట్ అయిన వెంటనే రాలేదనుకోండి, డాక్టర్ గారు చెప్తారు, అలోపతి డాక్టర్, మీకు డయాలిసిస్ చేపించుకోండి అంటారు. అట్‌లీస్ట్ అప్పుడన్నా డయాలిసిస్ ముందన్న మాతోన ట్రై చేయండి. హ్మ్. కాకుంటే అప్పుడన్నా డయాలిసిస్‌కెళ్ళండి. రైట్. ఆ! థ్యాంక్ యూ తప్ప సో మచ్ డాక్టర్ గారు. హ్మ్. సో చూసారు కదా, డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎలాంటి న్యాచురల్ మెడిసిన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారో, ఒక కిడ్నీకి సంబంధించిన సమస్యలే కాదు, మీకు డయాలిసిస్ అదే ఆహ్, డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉన్నా, అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నా, ఇంకా థైరాయిడ్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా దాన్ని వాళ్ళు మీకు న్యాచురల్‌గా ట్రీట్ చేస్తారనమాట. అండ్ రాకుండా కూడా మీకు ఎన్ని రెమెడీస్ చెప్పారో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా! ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ఫాలో అవ్వండి. మీకు గాని ఎటువంటి ఇబ్బందులున్నా, హెల్త్‌కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ మీరు డయాబెటిక్ అయినా గానీ, లేకపోతే థైరాయిడ్ పేషెంట్ అయినా గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా గానీ, ఆర్థరైటిస్ ఉన్నా గానీ,
సో దయచేసి మీరు ఒకసారి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మీరు వెళ్ళి డైరెక్ట్ మీరే చూడండి అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫుడ్ నేను తిన్నానన్నమాట. సో మిల్లెట్ ఫుడ్ అక్కడ స్పెషాలిటీ. అక్కడ ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మీరు కూడా అక్కడికి వెళ్ళినట్టయితే తప్పకుండా ఒకసారి ఆ ఫుడ్ తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ టు. మేము చెప్పామని కాదు, మీరే ఒకసారి విజిట్ చేస్తే అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుందో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.